హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ meant బై రిస్క్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇది ఎక్కువగా అడిగే ఇంటర్వ్యూలో క్వశ్చన్. డైరెక్ట్గా అయితే అలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ రిస్క్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిస్క్ అండ్ ఇష్యూ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని కూడా అడగచ్చు. ఈ వీడియో ఆల్రెడీ చేశాను, నేను లింక్ పోస్ట్ చేస్తాను, వీడియో అయినా చెక్ చేయండి. ఇంకా ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ద మెయిన్ టైప్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కోప్ క్రీప్ రిస్క్ అండ్ ద బడ్జెట్ క్రీప్ రిస్క్. సో ఇలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. సో ఈ టాపిక్లో మనం అన్నీ కవర్ చేద్దాం, చెక్ చేయండి. సో అసలు రిస్క్ అంటే ఏంటంటే రిస్క్ ఈజ్ ద అన్సర్టైన్ కండిషన్ occurred in the project which creates either positive or negative impact. అంటే ఒక ప్రాజెక్ట్లోని రిస్క్ అనేది జరగడం వల్ల either పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ప్రాజెక్ట్కి ఇంపాక్ట్ ఉంటుంది. దాన్నే రిస్క్ అంటారు. సో ఈ రిస్క్లో చాలా టైప్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ టైప్ ఆఫ్ రిస్క్ ఏంటి అంటే టెక్నాలజీ రిస్క్. ఈ టెక్నాలజీ రిస్క్ అంటే ఏంటి? రిస్క్ ఈజ్ హ్యాపెన్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్లోని యూజ్ చేసిన టెక్నాలజీ వల్ల ప్రాజెక్ట్కి రిస్క్ వస్తే దాన్ని టెక్నాలజీ రిస్క్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? సాఫ్ట్వేర్ క్రాషెస్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్. అంటే మన ప్రాజెక్ట్లోని డెవలప్మెంట్ ఫేజ్ జరుగుతునేటప్పుడు ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అవుతూ ఉంటుంది. అది కూడా టెక్నాలజీ రిస్కే. అసలు ఎందుకు దానికి రీజన్ ఏంటంటే యూజింగ్ ఏ న్యూ ఆర్ అన్టెస్టెడ్ టూల్స్. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టూల్స్ యూజ్ చేస్తాం. టూల్స్, టెక్నాలజీస్, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతుందో అవన్నీ కూడా చెక్ చేసి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆ టూల్స్ మనం చెక్ చేయకుండా స్టార్ట్ చేస్తే ఈ టెక్నాలజీ రిస్క్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అవుతుంది. సో దీనికి మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే టెస్ట్ ద టూల్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే టూల్ని టెస్ట్ చేసి అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకొని మనం కంప్లీట్ చేయొచ్చు ప్రాజెక్ట్. నెక్స్ట్ రిస్క్ ఏంటంటే స్కోప్ క్రీప్ రిస్క్. డెఫినేషన్ ఏంటి? అన్కంట్రోల్ చేంజెస్ ఆర్ ఎడిషన్ టు ది ప్రాజెక్ట్ స్కోప్. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ గోల్ కన్ఫర్మ్ చేశాక కంటిన్యూస్గా ఇంకా గోల్లో ఏమైనా చేంజెస్ ఉంటే మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో దానివల్ల స్కోప్ క్రీప్ రిస్క్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లయింట్ యాడ్స్ న్యూ ఫీచర్స్ వితౌట్ టైమ్ లైన్ చేంజ్. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక కంటిన్యూస్గా ప్రాజెక్ట్ గోల్ చేంజ్ చేస్తూ ఉంటారు క్లయింట్, కానీ ప్రాజెక్ట్ డెడ్ లైన్ మాత్రం చేంజ్ చేయరు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే కాస్ట్ ఇంక్రీజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెడ్ లైన్ మిస్డ్. అంటే మన ప్రాజెక్ట్ యొక్క డెడ్ లైన్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు 100% ఉంటుంది. సో దీనికి మిటిగేషన్ స్టెప్స్ ఏంటి? వీ నీడ్ టు డిఫైన్ ద స్కోప్ క్లియర్లీ అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ ఎట్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా ప్రాజెక్ట్లోని చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయొచ్చు అని మీనింగ్. ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే బడ్జెట్ క్రీప్ రిస్క్. డెఫినేషన్ ఏంటి? గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్ ది బడ్జెట్ డ్యూ టు స్మాల్ చేంజెస్. అంటే ఒక ప్రాజెక్ట్లోని ఏదైనా ఒక స్మాల్ చేంజ్ పెట్టడం వల్ల ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? మైనర్ డిజైన్ చేంజ్ ఇన్ ది ప్రాజెక్ట్ మే ఇంక్రీజ్ ద ప్రాజెక్ట్ బడ్జెట్. అంటే ఒక ప్రాజెక్ట్ డిజైన్లో ఏమైనా చేంజ్ పెడితే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ప్రాజెక్ట్కి ఇంపాక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ బడ్జెట్ ఓవర్ రన్. అంటే కంటిన్యూస్గా బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి మిటిగేషన్ స్టెప్స్ ఏంటంటే కంటిన్యూస్లీ ట్రాక్ ద బడ్జెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎట్ ఈచ్ స్టేజ్లోని ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ అంతా కూడా ట్రాక్ చేసి ఇఫ్ ఎనీ న్యూ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఇస్తే టుక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్స్. అంటే స్టేక్ హోల్డర్స్ నుండి అప్రూవల్ తీసుకొని బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తే మనకి బడ్జెట్ క్రీప్ రిస్క్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్
రిస్క్ ఏంటంటే కమ్యూనికేషన్ రిస్క్. కమ్యూనికేషన్ రిస్క్ డెఫినేషన్ ఏంటి? పూర్ ఆర్ అన్క్లియర్ కమ్యూనికేషన్ అమాంగ్ ద స్టేక్ హోల్డర్స్. అంటే స్టేక్ హోల్డర్స్కి మధ్యన ఒక ప్రాపర్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ లేకపోతే మనకి కమ్యూనికేషన్ రిస్క్ అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్అండర్స్టాండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ లీడ్స్ టు రాంగ్ డెలివరబుల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే ప్రాజెక్ట్ గ్యాదరింగ్స్ తీసుకుంటాం కదా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అవన్నీ కూడా ప్రాపర్గా లేకపోతే మనకి ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చాలా రాంగ్గా వస్తుంది. అంటే రాంగ్ డెలివరబుల్స్ అనేది వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్, దానివల్ల వస్తుంది. సో ఇలా జరగడం వల్ల ఇంపాక్ట్ ఏంటి ప్రాజెక్ట్కి? రీవర్క్ అండ్ ఆల్సో డిలే ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఆల్సో క్లయింట్ డిస్సాటిస్ఫాక్షన్, క్లయింట్ కూడా సాటిస్ఫై అవ్వరు. సో దీనికి మిటిగేషన్ స్టెప్స్ ఏంటంటే ప్లీజ్ ప్రిపేర్ ఏ క్లియర్ కమ్యూనికేషన్ ప్లాన్ అండ్ గివ్ ద రెగ్యులర్ అప్డేట్స్ టు ది స్టేక్ హోల్డర్స్. మన స్టేక్ హోల్డర్స్కి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఒక కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి వయా ఈమెయిల్ ఆర్ డాష్బోర్డ్ ప్రిపేర్ చేసిస్తే మనకి కమ్యూనికేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ రిస్క్. డెఫినేషన్ ఏంటి? డెలివరబుల్స్ డూ నాట్ మీట్ ద క్వాలిటీ ఆర్ ద పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. అంటే ప్రాజెక్ట్ యొక్క అవుట్పుట్స్ మనకి ఒక ప్రాపర్ పెర్ఫార్మెన్స్ లేకపోయినా, ఒక ప్రాపర్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోయినా పెర్ఫార్మెన్స్ రిస్క్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? సాఫ్ట్వేర్ రన్స్ టూ స్లో ఫర్ క్లయింట్ నీడ్స్. క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా సాఫ్ట్వేర్ అనేది లేకపోతే పెర్ఫార్మెన్స్ రిస్క్ అనేది వస్తుంది. సో దానివల్ల ప్రాజెక్ట్కి ఇంపాక్ట్ ఏంటి? క్లయింట్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ రీవర్క్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో దీనికి మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే చెక్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ బై డూయింగ్ ద రిగరస్ టెస్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా ప్రాజెక్ట్ అనేది ప్రాపర్ టెస్టింగ్ అనేది చేస్తే క్వాలిటీ మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే ఆపరేషనల్ రిస్క్. డెఫినేషన్ ఏంటి? ఫెయిల్యూర్ ఇన్ ది ఇంటర్నల్ ప్రాసెస్ సిస్టమ్ ఆర్ పీపుల్. ఎగ్జాంపుల్ ఏంటి? కీ టీమ్ మెంబర్ రిజైన్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ సడన్గా ప్రాజెక్ట్ నుండి మానేస్తే మనకి ఆపరేషనల్ రిస్క్ అనేది వస్తుంది. దీనివల్ల ప్రాజెక్ట్కి ఇంపాక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అండ్ ఆల్సో క్వాలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. సో దానికి మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే టు క్రాస్ ట్రైనింగ్ ఆఫ్ అనదర్ రిసోర్స్ బై టేకింగ్ ద స్ట్రాంగ్ హెచ్ఆర్ హెల్ప్ ఆర్ ప్లానింగ్. అంటే ఒక హెచ్ఆర్ హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్గా క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్లో ఉన్న టీం మెంబర్కి సేమ్ నాలెడ్జ్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా మనం ఆ పర్సన్ని రిక్రూట్ చేసుకొని రీప్లేస్మెంట్ అనేది చేయాలి. ఇది ఆపరేషనల్ రిస్క్. నెక్స్ట్ రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్. డెఫినేషన్ ఏంటి? చేంజెస్ ఇన్ ది మార్కెట్ కండిషన్ ఎఫెక్ట్ ద ప్రాజెక్ట్ సక్సెస్. అంటే ఏంటి? ప్రాజెక్ట్ సక్సెస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ మార్కెట్ చేంజ్ అనేది జరగడం వల్ల. ఎగ్జాంపుల్ ఏంటి? కాంపిటీటర్ లాంచెస్ ద సిమిలర్ ప్రోడక్ట్ ఎర్లియర్. సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మనం ఏదైతే లాంచ్ చేస్తామో ఆల్రెడీ మన కాంపిటీటర్ ఎర్లీగా లాంచ్ చేస్తే మనకి మార్కెట్ రిస్క్ అనేది వస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే రెవెన్యూ లాస్. మనం పెట్టిన అమౌంట్ అంతా కూడా మనకి లాస్ ఉంటుంది దానివల్ల. నెక్స్ట్ మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలంటే బిఫోర్ లాంచింగ్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ ప్లీజ్ టేక్ ఏ మార్కెట్ అనాలిసిస్. ఒక మార్కెట్ అనాలిసిస్ ఫాలో అయ్యి మనం చెక్ చేసుకుంటే మార్కెట్ రిస్క్ అనేది రాదు. రిస్క్ ఏంటంటే ఎక్స్టర్నల్ హజార్డ్స్ రిస్క్. బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ప్రాజెక్ట్ డిస్ట్రప్షన్ అక్కర్. అంటే అవుట్ సైడ్ వచ్చే కాజ్ వల్ల మన ప్రాజెక్ట్కి డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లడ్స్ డిలే కన్స్ట్రక్షన్ వర్క్. మనకి ఫ్లడ్స్ అనేది రావడం వల్ల కన్స్ట్రక్షన్ వర్క్ అనేది డిలే అవుతుంది. దానివల్ల ఇంపాక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ డిలేస్ అండ్ ఆల్సో కాస్ట్ ఇంక్రీజ్. ప్రాజెక్ట్ కూడా డిలే అవుతుంది అండ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే టు ఇన్సూరెన్స్ ప్లాన్ సో దట్ మనం
ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఉండడం వల్ల ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా కూడా మనకి మనీ లాస్ అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే స్కిల్ రిసోర్స్ రిస్క్, అంటే ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఆఫ్ ఏ రిసోర్సెస్. అంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉన్న పర్సన్ కావాలో ప్రాజెక్ట్కి ఆ పర్సన్ దొరకకపోతే స్కిల్ రిసోర్స్ రిస్క్ అనేది అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, నో డేటా సైంటిస్ట్ అవైలబుల్ ఫర్ అనలిస్టిక్ ప్రాజెక్ట్ ఆర్ నో డెవలపర్ అవైలబుల్ ఫర్ ఏ ఐటీ ప్రాజెక్ట్. టెక్నాలజీ ప్రాజెక్ట్స్కి కూడా అవైలబుల్ లేకపోతే స్కిల్ రిసోర్సెస్ రిస్క్ అంటారు. సో దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, డిలే ఇన్ ది ప్రాజెక్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ కాంప్రమైజ్. సో అవుట్పుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ కూడా 100% ఉండదు అండ్ ఆల్సో ప్రాజెక్ట్ డిలే అనేది ఉంటుంది. సో దానికి మిటిగేషన్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ట్రైనింగ్ అండ్ హైర్ ద ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్. అంటే ఉన్న పర్సన్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి వెల్గా ప్రొవైడ్ చేసి ఆ పర్సన్స్ని ప్రాజెక్ట్లో కూర్చోబెట్టి అండ్ ఆల్సో ఎక్స్టర్నల్గా హైర్ కూడా చేసుకోవచ్చు. రిస్క్ ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్. అంటే డెఫినేషన్ అంటే రిస్క్ టు పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్కి రిస్క్ వస్తే హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, వర్కర్ ఇంజూర్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ సైట్. కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్నప్పుడు సడన్గా ఏదైనా పర్సన్కి ఇంజురీ జరిగితే మనకి హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఇంపాక్ట్ ఏంటంటే లీగల్ ఇష్యూస్ అండ్ ఆల్సో డిలే ఆఫ్ ది ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ పర్సన్కి వల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రాజెక్ట్ డిలే కూడా జరుగుతుంది. సో దీనికి మిటిగేషన్ యాక్షన్ ఏంటంటే provide a proper training to the employee or the resource working in the site construction site and also give the proper training of the equipments used in the projectsలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఆ రిసోర్సెస్కి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.